మంత్రిగా జూపల్లి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం 4వ అంతస్తులోని తన ఛాంబర్లో జూపల్లి బాధ్యతల్ని స్వీకరించారు. అనంతరం ఎక్సైజ్ సాంస్కృతిక శాఖపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ రుణ తీసుకోవాలని ఒక ప్రజాస్వామ్య బద్దమైన పరిపాలన కొనసాగాలని చెప్పని గత ప్రభుత్వానికి చరణ గీతం పాడడం జరిగింది. రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో గత పరిపాలనకు భిన్నంగా పరిపాలన ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆ అమరవీరుల ఆశలు ఆకాంక్షలు నెరవేరే పద్ధతిలో ఒక స్వచ్ఛమైన పరిపాలన ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన జరగడానికి ఈరోజు అవకాశం వచ్చింది. కాబట్టి వారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వారి క్యాబినెట్లో ప్రజలు ఇచ్చినట్టు అవకాశం సంతోషంగా ఉంది. డెఫినెట్గా మాకు శాఖ ఏదైనా 100% న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. రాష్ట్ర ప్రజల హితం కోసం ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన ఇచ్చే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు ఇప్పుడు అంటే ఎక్సైజ్ శాఖలో ఎలాంటి సంస్కరణలు తీసుకున్నారు? ఎందుకంటే పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి వైన్ సెంటర్లు అవే కొనసాగింపు ఇస్తారా, లేకపోతే వాటికి ఏమన్నా దాని మీద ఏమన్నా? ఎక్సైజ్ శాఖనే కాదు, ఎక్సైజ్తో పాటుగా టూరిజం ఉంది, కల్చరల్ ఉంది, ఆర్కియాలజీ ఉంది.